మంచి కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టిన ముఖ్యంగా దాతగా ఈరోజు ఎంతో ప్రేమతోటి ముందుకు వచ్చిన యాదయ్య గారికి అందరం కూడా చప్పట్లు కొట్టాలి. బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు అక్కడ ఇక్కడ డొనేషన్ చేస్తూ ఉంటారు, కానీ తామే కష్టంగా మంచిగా పనిచేసుకుంటూ బతికి కాయ కష్టంతో సాధారణ మధ్యతరగతి జీవితంలో ఉంటూ కూడా మా పిల్లలు చదువుకోవాలి, పెద్ద చదువులు చదవాలి, వాళ్ళకి అన్ని రకాలుగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా పిల్లలు కూడా ఉండాలి అని చెప్పి గొప్ప ఆలోచన చేసి ఈరోజు పిల్లలకి షూస్ ఇస్తూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్లో ఎట్లా ఉంటుందో అట్లనే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆత్మన్యూన్యత భావం లేకుండా ఆత్మగౌరవంతో స్కూల్కి వెళ్ళే విధంగా ఆలోచన చేసి చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారికి మీ అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఇటువంటి యాదయ్య గారు లాంటి వాళ్ళు ప్రతి బస్తీలలో తయారైతే మన పిల్లలకు అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవచ్చు. మనం అనుకుంటాం ప్రభుత్వం ఇది చేస్తలేదు అది చేస్తలేదు, ప్రభుత్వం అన్నీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది, జీతాలు ఇస్తూ ఉంది, ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతూ ఉన్నాయి. విద్యాశాఖ కూడా ఎంతో ఖర్చు పెడతా ఉంది. అయినా సరే ఎక్కడో దగ్గర కొన్ని లోపాలు ఉంటాయి, వాటిని మనమే కొన్ని పూడ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము చేస్తున్న ఆలోచనకు అందరూ తోడైతా ఉన్నారు ఒక్కొక్కరు. ఈరోజు పాతపాలమూరులో యాదయ్య గారు చేసిన మంచి పని మహబూబ్ నగర్ అంతటికీ తెలవాలి. మహబూబ్ నగర్లో కూడా బస్తీలలో అలాగే దిగువ మధ్య తరగతి కుటుంబం ఉంటున్న ఏరియాల్లో లేబర్ అడ్డాలుగా ఉన్న ఏరియాస్లో ఎక్కడైతే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయో ఆ చుట్టుముట్టు ఉండి కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు తలా వచ్చేస్తే ఖచ్చితంగా మన పిల్లలు అద్భుతంగా రాణిస్తారు. పాఠశాలకు కావాల్సిన చిన్న చిన్న పనులు మనం సమకూర్చుకోవచ్చు, దానికి ప్రభుత్వం మీద ఆధారపడితే సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈ మహబూబ్ నగర్ విద్యానిధి అనే కార్యక్రమాన్ని ప్రజల్లో ఒక ఆలోచన తీర్పడానికి, మన పిల్లల్ని మనం చూసుకోవాలి, సామాజిక బాధ్యత అనేది అందరి మనసుల్లో ఉండడానికే ఆ విద్యానిధిని నేను ప్రారంభోత్సవం చేసుకున్నా. అలాగే ప్రతి నెల నా జీతం 1,00,000 రూపాయలు దానికి ఇవ్వాలి ప్రతి నెల అని చెప్పి ఆలోచన చేసిన. అలాగే చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయల విద్యానిధి ద్వారా పిల్లల విద్యకు, స్కిల్ డెవలప్మెంట్కి, స్పోర్ట్స్కి వీటికి ఖర్చు పెట్టాలి. అది కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కాదు, కలెక్టర్ అమ్మ గారి చేతిలో ఉండాలి. మనకి ఏదైనా కావాలంటే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ కార్యక్రమం చేసుకోవాలి. ఎటువంటి అవినీతికి కానీ మిస్యూజ్కి కానీ తావు లేకుండా పక్కాగా పకడ్బందీగా ఇది నిలవాలని చెప్పి ఆలోచన చేసి ఇచ్చేస్తాము. ఈరోజు చాలామంది తల్లులు వచ్చింది ఇక్కడికి. అందరు మీ పిల్లలు ఇక్కడే అవుతున్నామా? నేను నీకు ఒకటే చెప్తా, మేము ఉన్న దాంట్లో మన పిల్లలకు మంచి చదువు చదవాలని చెప్పి మా అందరి తాపత్రయం. మీకు కూడా నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపండి. ఏ ఇబ్బంది ఉన్నా, ఏ లోటుపాట్లు ఉన్నా మేము చూసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలకు పంపి ఆర్థికంగా భారం మీదకి వేసుకో 25,000, 30,000, 40,000 ఒక్కొక్క పిల్లవాడికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చు బదులు పిల్లవాడికి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్, వాళ్ళకు మంచి పుస్తకాలు, వాళ్ళకు చదువుకునే మంచి సాధనాలు, ఇంట్లో ఒక మంచి వాతావరణం ఇటువంటి వాళ్ళకి కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా రాణిస్తారు, మంచి చదువులు చదువుకుంటావు. నేను ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా కూడా చాలా చక్కగా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఎవరికి తక్కువేం లేరు, వాళ్ళు అన్నిట్లలో వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. కాబట్టి మన పిల్లల్ని ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లల్ని మనము ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకొని మన మీద ఆర్థిక భారం పడకుండా మంచి చదువు మన పిల్లలు చెప్పుకుందాం. నేను కూడా అన్ని స్కూల్స్ మెల్లమెల్లగా తిరుగుతూ ఉన్నా. ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే మా టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ మా దృష్టికి తీసుకొస్తే వాటిని ఖచ్చితంగా
వీలైనంత తొందరలోనే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు పాత పాలమూరులో ఈ చుట్టుముట్టు ఏరియాలో అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు లేకుంటే రోజువారీ పని చేసుకుంటూ ఆ కూలీతోటి కుటుంబాన్ని గడిపే పరిస్థితి ఉంది. కొంతమంది ఆటోలు నడుపుతూ ఉన్నారు, కొంతమంది షాప్స్లలో సేల్స్ ఫోర్స్గా పనిచేస్తూ ఉన్నారు, కొంతమంది రకరకాలుగా పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ మనకు మంచి చదువులు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మంచి టీచర్లను మనం పెట్టుకోవాలి, ఈ పాఠశాలను మంచిగా అభివృద్ధి చేసుకోవాలి, పిల్లల కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాలి. అందుకే నేను ఎంఈఓ గారు ఉన్నారు, ఇక్కడ సిఎంఓ గారు ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందో ఏం కావాలనో మళ్ళీ ఒకసారి రండి. ఖచ్చితంగా ఈ 4-5 నెలల్లో వాటన్నిటిని కూడా చేసే ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ స్కూళ్ళకు ఇక్కడ ఎక్కువ మంది పంపించలేరు కాబట్టి ఇక్కడ మంచి వసతులు కల్పిస్తే ఆ పిల్లలందరినీ ఇక్కడికే పంపిస్తారు. కాబట్టి దీని ప్రియారిటీగా ఇక్కడ స్కూల్స్ కానీ, అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, మిగతా ఏది ఉన్నా కూడా తొందరగా చేసే ప్రయత్నం చేస్తాం. మరి స్థలం సరిపోతుందో సరిపోతలేదో, ఇక్కడ చాలా చిన్నగా ఉన్నట్టుంది. ఆ రూమ్ బాగాలేదా? మరి వచ్చే మళ్ళీ ఈ సెలవులు వచ్చి మళ్ళీ కొత్త స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా జూన్లో, అప్పటి లోపల మనం చేసుకోవచ్చు. మనం తలుచుకుంటే ఎస్టిమేషన్ కూడా చేసి ఇప్పుడే ఎన్ని నిధులు కావాలో అయితే మనం ఏదో రకంగా నిధులను కూడా సమకూర్చుకుంటాం. ముఖ్యంగా ఈ పాతపాలెంలో ఇంకెన్ని స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్వి? మోమిన్వాడ్. సో ఆ స్కూల్ను కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏ తల్లిదండ్రులు కూడా స్తోమత లేని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపకుండా గవర్నమెంట్ స్కూల్కి పంపాలన్నదే మా ఆలోచన. వీళ్ళకు ప్రైవేట్ స్కూల్లో ఏమైతే ఫెసిలిటీస్ ఇస్తారో అవన్నీ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మన అందరం తీసుకుందాం. ఈరోజు రమేష్ 11,000 రూపాయలు ఇచ్చిన 11,000 కూడా ఈ స్కూల్కే ఉపయోగపడుతుంది. అలాగే మన యాదయ్య గారు దాదాపు 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, నాకు తెలిసి ఇంకెక్కువైనా 25,000 రూపాయలు ఇచ్చి పిల్లలకు షూస్ ఇస్తా ఉన్నారు. ఇట్లా ఇంకా మిగతా యువత కూడా ముందుకు వచ్చి వాళ్ళకు తోచినంత వాళ్ళు ఏం చేయగలిగితే అది ఈ స్కూల్ కోసం చేస్తే, ఈ స్కూల్లో ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్తా ఉన్నారు హెడ్ మాస్టర్. వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయండి. వాళ్ళతోటి కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారు, బలవంతమేం లేదు. వాళ్ళు ఏమైనా చేయగలిగే పరిస్థితి ఉంటే వాళ్ళతోటి ఏదన్నా చిన్నది ఈ స్కూల్ కోసం ఉపయోగపడేది తీసుకోవాలి. ఇది ఓన్లీ పైసలు కాదు. ఒకసారి ఈ స్కూల్కి ఇప్పుడు రమేష్ 11,000 ఇచ్చిండు, మన యాదయ్య గారు 25,000 వచ్చింది. ఇక వాళ్ళు రెగ్యులర్గా ఈ స్కూల్కి వస్తారు. ఎట్లా ఉంది ఈ స్కూల్, పిల్లలకు మంచి చదువు చెప్తున్నారా, ఫెసిలిటీస్ బాగున్నాయని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఈ స్కూల్ మీద. ఇట్లా ఒక 50 మంది ఈ స్కూల్ మీద కన్నేస్తే మంచిగా అద్భుతంగా తయారైంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా ఇమ్మీడియట్గా సంబంధిత అధికారుల దగ్గర తీసుకుపోతారు. కాబట్టి మన అందరం సమిష్టిగా మన స్కూల్స్ని డెవలప్ చేసుకోవాలి, మన పిల్లలకు మంచి చదువులు జరిపించాలి. మా అక్కచెల్లెళ్ళకు ఒకటే చెప్తున్నామా, ఏది శాశ్వతం కాదు. మన పిల్లలకు మనం ఇచ్చే చదువే శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈరోజు ఇక్కడ ఒక టీచర్గా మీ ముందు ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఇక్కడంతా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరూ చదువుకున్నారు కాబట్టే వాళ్ళు మంచి స్థానాలకు పోయారు. ఈరోజు మాకు అది రాలేదో ఇది రాలేదో అని మీరు అడిగే హక్కు మీకు ఉంటుంది. అవన్నీ వచ్చేటప్పుడు వస్తాయి. కానీ పిల్లల చదువు అనేది ఎట్టి పరిస్థితుల్లో మనము ఆపకూడదు. వాళ్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మనం వాళ్ళకి ఇచ్చుకోవాలి. కేవలం ప్రైవేట్ స్కూల్స్లోనే ఆ సౌకర్యాలు వస్తాయి అనేది భ్రమ. గవర్నమెంట్ స్కూల్లోనే ఇప్పుడు అంతకంటే మంచి సౌకర్యాలను కల్పిస్తా ఉన్నాం. బస్సు, ప్రైవేట్ స్కూల్ వచ్చిన బస్సులో టై షూస్ వేసుకొని మా పిల్లోడు ఎక్కితేనే చదువు వస్తుందని అనుకోకండి దయచేసి. ఆ చదువు వస్తుందో రాదో కానీ మన జేబులోకి వెళ్ళి డబ్బులు అయితే పోతాయి. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో అన్ని వసతులు కల్పిస్తున్నాము. మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. మంచిగా చదువు పాఠం చెప్పాలన్న కోరికతో ఉన్న టీచర్లు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఇంకా మీరు రెగ్యులర్గా వచ్చి చూడొచ్చు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో మిమ్మల్ని రాణిస్తారా? రానియరు. పిల్లగాడు చదువుతుండా లేదా అని చెప్పి మీరు డైరెక్ట్గా టీచర్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇక పిల్లోడు ఏమైనా తప్పు చేస్తుంటే కూడా వాళ్ళు ఇమీడియట్గా మీకు చెప్తారు, సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా
ఖచ్చితంగా పాతపాలెంలో ఈ స్కూల్ను మనం అందరం కలిసి అడాప్ట్ చేసుకుందాం. వచ్చే అకాడమిక్ ఇయర్ జూన్లో అన్ని వసతులతో ఒక కొత్త పాఠశాలను మళ్ళా ఇక్కడ మనం మొదలు పెట్టుకుందాం. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. అలాగే ఏ ఒక్క పిల్లోడు కూడా ఈ పాతపాలెంలో డ్రాప్ అవుట్గా ఉండొద్దు. ప్రైమరీ స్కూల్లో మొత్తం కూడా ఇక్కడ చేర్పియండి. రేపు హై స్కూల్ కూడా పక్కనే 2-3 హై స్కూల్స్ ఉన్నాయి. అక్కడనే మీకు మంచి సెంటర్లో ఉన్నారు. మీరు ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళకు పంపాల్సిన అవసరమే లేదు. సరే బాగా డబ్బులు ఉంటే దానికి మనం ఏం చేయలేం, కానీ స్తోమత లేకున్నా అప్పులు చేసో మరి ప్రైవేట్ స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ స్కూళ్ళలో అన్ని వసతులను మేము కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి మన యాదయ్య గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ యాదయ్య స్ఫూర్తితోటి ఇంకో 50 మంది యాదయ్యలు మన పాతపాలెంలో తయారు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఆ తయారు చేయించే కార్యక్రమంలో ఇక్కడ ఉన్న ఈ కాలనీలో ఉండి ఇక్కడనే పుట్టి పెరిగిన అందరూ కూడా దాంట్లో కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.